వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
గోవిందాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం శ్రీ సన్నిధి గురు గురుగత్రగంగి ప్రభాశివం భూర్భువస్వ తచ్చ విరవర్ణే భర్గో దేవసదేమహి ధియో యోన ప్రచోదయాద కర్మనే. లెగిసి అందరిపైన కొంచెం చిలికించేయండి. అలాగా మీ పూజాస్థానం పైన అమ్మవారి పైన అందరి పైన ముందు అమ్మవారి పైన వేయండి. ఓం అపస్పరావదన్మనే శతమానస్య భవతి శతాయుదేవింద్రే ఆయుంద్రే అధితిష్టతే సహస్రదేవ పురుషాఖ్యానం తన్మనేత్ర గమ్యానే మహేశ్వరే శతవారస్పరామ అభ్యాత్రమః మమాదేవ పురుషే అశ్వదానాయ వందే. మీ 16 మంది అంతే. అనండి అమ్మ, కొలువు చేయకండి అమ్మ, లెఫ్ట్ సైడ్ వేయండి. నమస్కారం చేసుకోండి. ఓం అనండి. మీ 16 మంది అనాలా? అనండి. మీ 16 మందేని. ఓం సంతోషి దేవింగే తస్వత అస్మాకం రక్షరక్షక ఆపదతూరిత తస్వతే మమాదేవి సహస్రాక్షాని తన్మనే మమః ఆత్మశుద్ధి. మనసులో అనుకోండి. ఓం శ్రీమాన్ మహాగణాధిపతిభ్యో నమః. ఓం ఉమామేశ్వరేభ్యో నమః. ఓం శతిపురంద్రేభ్యో నమః. ఓం కులదేవతాభ్యో నమః. ఓం గ్రామదేవతాభ్యో నమః. ఓం కంచమ్మాదేవిభ్యో నమః. ఓం శ్రీ ప్రధాన దేవతాయ సంతోషి మాతాయ నమః. తర్వాత అక్షంతాలు పూజ చేసుకోండి. అవుతుంది. ఓం నమః విశిష్ట దేవేంద్రే మమాదేవ పురుషే నమస్త్రీ విష్ణోర్విష్ణే భయాగంగి ప్రభాసి పుష్కరాని చ ఏతాని పుణ్యేతాని నమస్త్రీ విష్ణోర్విష్ణుమః విష్ణుమః శుక్లాంబరం ధరం విష్ణుం సజివన్నం ప్రచోర్భిడం ప్రసన్నవదనం ధ్యాయి సర్వ విఘ్న ప్రశంతే పూజ్యతాని దేవ తన్మనే ఆదిత్వాని సర్వతే బభ్రే. ఓం క్రోధనామ సంవత్సరే కలియోగే ప్రథమ పాదే జంబుదీపే భరతవర్షే భరతఖండే అశ్వినం వర్తమాన ఆంధ్ర భూమి వరదపాడు గ్రామాస్వానం నిషిధాత్వం తత్వనే శ్రీ ఆధ్యా 16 వారాలు కదా ఈరోజు. షష్టన ప్రథమంత ద్వితీయంచ తృతీయంచ చతుర్థాంచ ప్రథమంచ పంచమాంచ షష్ట సప్తమ అష్టమంచ నవమ్యానాంచ దశమ్యానాంచ. శ్రీమాన్ నాగరగోత్రస్య లక్ష్మీనామస్య తస్య కుమారస్య శ్రీనామస్య ఓం కిష్వంత్సాయ కనిష్ట కుమారస్య నామస్య ఓం శ్రీనాగరగోత్రస్య నిర్మయా నామస్య పురుషార్థం శ్రీ భవాని శంకరి సంతోషి మాతాంగిని మమః తస్వత సంకల్పం పూజ్యతం. అందరి దగ్గర నుంచి ఒక పల్లెలో ఉన్న అక్షంతాలము తీసుకుని వచ్చి అమ్మవారు కాళ్ళ దగ్గర వేసి నమస్కారం చేసుకుని ఒక పల్లెను తీసుకోండి. అందరూ ఆ సంకల్పము చేసిన మేము నమస్కారం చేసి శ్రీ మహాపురుష మహాదేవ పురుష ఎవరిని అక్కడ చూసుకోండి. ఇలాగ ఆహ్వానం చేసినట్టే అలాగ ఆహ్వానం చేయండి. ఆహ్వానం సమర్పయామి. కొంచెం అక్షంతాలు వేసేసి అమ్మవారికి ఆహ్వానం చేయండి. ఆహ్వానమత్వార్థం అష్ట సముద్రాయ దర్శయామి. తర్వాత ఆసనము ఇలాగ పెట్టండి. ఎవరైనా ఒకరు ఇలా చేసేసేయండి. ఆధ్యాత్రమం దేవ పురుషే మమా శ్రోషపట్టాత్మానాయ నమః. ఆ తర్వాత చక్షు అంటే కన్ను. చక్షుముద్రాన దేవ పురుష మమాదేవ పురుష తత్మనే అంగాదిదేవ రక్షణాతమో గువం తిరుమల గణపతి పుత్రికాన మమాదేవ అమ్మవారి తాలూకు గాజులు పెట్టారు కదా అమ్మవారికి. అమ్మవారి తాలూకు కడగాస్తము అంటే త్రిశూలమా ఏముంటుంది కదా, ఉంది కదా. ఆ 2 అక్షంతాలు వేసేసేయండి అక్కడ. శ్రీ కడగాస్తపాశంకుశానాధ్యాన శ్రీ సంతోషి మాతాయ కదా. శ్రీ
सुवर्णदेव पुरुषादिदेवेन्द्रे तस्पनानिन्द्रादिदेव पुरुषे श्री महादेवी पन्मने जादेवी शरण्ये गौरी नारायण वस्तुते श्री संतोषी माता देवी ध्यानं समर्पयामि नक्षत्रमेंడి నైవేద్యం ఏమున్నాయి ఆ తర్వాత అక్కడ పక్కన వినాయకుడి కొంచెం నైవేద్యం పెట్టండి ఓం శ్రీ గణపతి నారాయణ కన్మనే ఏకదంతాయ విద్మహే మహాదంతాయ ధీమహి తన్నా నైవేద్యం ప్రచోదయాత్ కన్మనే శ్రీ మహాగణాధిపతిత్రాయ గణపతి పుత్రికాయ సంతోషి మాతాయ ఆవిడ మాత్రమే మిగిలారు. వచ్చి తినండి నాయన అని పిలిచింది. శ్రీకరుడు విసిరి బతుకునేశాడు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు. కళ్యాణి అతన్ని ఓదార్చింది. ప్రాణేశ్వర, ధనం మూలం ఇదం జగత్. డబ్బు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు. అన్నింటికీ మూలం డబ్బు. ఇదే మీపై కృషి చేయాలనుకున్నాడు. మర్నాడు ఉదయం తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మ, డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు. చాలా మంచిది నాయన, పెరట్లో పేడ నలుపుతోంది. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతిలో ఉన్న ఉంగరము ఆమె చేతికిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచుకో అని చెప్పి పేడ కలుపుతున్న తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేసింది. అతడిది పేడని భావించగా ఆమె ప్రేమను అర్థం చేసుకుని సంతోషంగా పరదేశంలో ప్రయాణమయ్యాడు. కొన్నాళ్ళకు అతడు ఒక పరాయి దేశం చేరి అందుకు పట్టణంలో వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని, ఇక్కడ ఆ ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేయసాగింది. అతని పనితనంకు, విశ్వాసపాత్రతకు మెచ్చుకున్న వ్యాపారి శ్రీకరుడుకు తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇచ్చాను. శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారమును లక్షల్లోనికి పెంచాను. అట్లు 12 సంవత్సరాలు గడిచిపోయించుకొని తక్కిన వ్యాపారమంతయు శ్రీకరుడికి అప్పగించి అతని విశ్రాంతి తీసుకోసాగాను. శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడైన అమితమైన ధనవంతుడై సుఖముగా కాలం గడపసాగాను. ఇచ్చట అక్కవారింటి వద్ద ఉన్న కళ్యాణితో జీవనాధారం గడుపుకోసాగింది. ధనార్జనకై వెళ్ళిన తన భర్త ఎప్పుడు వచ్చినా, తన కష్టములు ఎప్పుడు తీరునా అని ఆమె ఎంతయో ఎదురు చూడసాగింది. ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకుని తలకంప వేసినది. చేరువ గ్రామం వచ్చే వరకు ఎట్లో ఓర్చుకున్నది. గ్రామంలోనికి రాగానే ఒకరింటికి వెళ్ళి నుండి తన పట్టణంలోనికి నడుచుకుంటూ బయలుదేరాడు. అక్కడ కళ్యాణి వదిలిన 2వ కట్టెల మోపు కనిపించింది. ఆమె గుర్తించాడు. ఆమె స్థితికి దుఃఖించాడు. ఆమె మార్చుకున్నాడు. కన్నీరు తుడిచాడు, ఓదార్చాడు. కళ్యాణిని బాధలు పెట్టిన ఇంటిలో ఉండటం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు. కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండుకొని తిన్నారు. అంతటితో కళ్యాణికి వ్రతభంగం జరిగిపోయిందని ఎంతగానో ఆనందించారు. వ్రత నియమాలను అమ్మా మధ్యలో వెళ్ళాలి, బ్యాక్ సైడ్ వెళ్ళాలి. అమ్మా నా బ్యాక్ సైడ్ వెళ్ళాలి. చీరకు పంపించా
బ్యాగ్ మధ్యలో వెళ్ళకండి. చూపించారా చూపించారా పెట్టాలా ఇది కాదు అలా వేసించారు అది వేరే కాదు చెప్పండి. మమ దేవ పురుషాక్ష శతమానస్పరామ తుంగలోకాదిబ్రహ్మణే తస్యాః శ్రీ దేవదేవ పన్మనే నాంగల గోత్రస్య కోదండరావు నామస్యాయ దేవ పురుషాక్ష శ్రీ సంతోషిమాత దేవభ్యో మమ దేవ తస్పతే. మీ కలసం ఏది? సంతోషమ్మ వారి కలసము దత్తనే అక్షంతాలు తీసుకో మమ దేవ పురుషాక్ష దేవ తస్పద తన్మనే మమ దేవి సహస్రదా లోకరక్షక శ్రీ గణపతి పుత్రి సంతోషి దేవి మమ లోకరక్షక సర్వలోకే తన్మనే సంతోషి దేవి. ఈరోజు లాస్ట్ కదా పలారు కదా. స్తప్తాన ప్రథమ ద్వితీయ చతుర్థాన పంచమాన నవమ దశమ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ షష్ఠ్వాద సరస్వతే శ్రీ మమ దేవి జాదేవి సర్వకార్యేషు సిద్ధిరస్తు శుభమస్తు మనవాంఛ ఫలపురుష శ్రీ సంతోషి దేవిమ రక్షమ రక్షణ గురుః. అందరూ కదా, ఎవరు మిస్ లేదు కదా. మమ దేవే మధ్యస్థాన సహంలోక
తస్మదే మమః ఓ తల్లి మేము 16 నీకు వారాలు పూజి మంచిగా చేశాము. ఇందులోన మీరు కూడా సంతోషమై మాకు కోరికన ఫలము కూడా సిద్ధించేసి అలాగే మేము కూడా ఏదో చిన్న పెద్ద తప్పులు చేసి ఉంటాము. క్షమించి మాకు మా కుటుంబముకి ఆయు ఆరోగ్య అష్టాఐశ్వర్య ధన ధాన్య సర్వరోగ నివారణే మమః సర్వ ప్రజాన సుఖినా భవంతు సర్వ సంతు నిరామే చేస్తున్నా 11:54 అవుతుంది. శ్రీ మహా ఆధ్యాత్మ మహాదేవ పురుష ఫస్ట్ దీపం ముగించుడు కదా రోజు ముందు దీపం ఏ దీపం సంతోష అమ్మవారి అందరు చెయ్యండి కొంచెము. మహా పురుషాక్ష సంతోషి దేవి మాతంగనే దశ్వతాని దేవేంద్రానదత్మనే కొంచెం కలిగించండి. తర్వాత కలసనే ప్రాణి గణేశ దేవాయ నమః. వినాయకుడు అయిపోయింది కదా. తర్వాత అన్ని సంతోష అమ్మవారి దీపం కదా అది లింగార్పణం సమర్పయామి. ఆ తర్వాత ఇది శ్రీ కలసం పూజయతత్మనే కలశస్యన్ముఖే రుద్రే కంఠే శ్రీమత్మన నాభనాభతత్వనాభి నారాయణి. ఎలాంటి అమ్మవారి దగ్గరికి ఈ కలసము జయ బల శ్రీ గణపతి పుత్రకి జయ బల సంతోషి మాతాకి జయ బల సంతోషి మాతాకి. అది అంకురోపణం చేయలేదా? జయ బల శ్రీ గణేష్ మహారాజ్ కి జయ బల శ్రీ గణేష్ మహారాజ్ కి జయ బల ఉమాపుత్ర కి జయ బల వక్రతుండ మహారాజాకి. నమ ఏకదంతాయ విద్మే మహాదండాయ ధీమహి అమ్మ రాయండి అమ్మ అమ్మ అలా తిరగండి. అమ్మ నువ్వు కూడా తిరిగి అమ్మ లెఫ్ట్ సైడ్కి వచ్చామ్మా. మీరే అమ్మ నువ్వు కూడా సైడ్కి వచ్చి నీవే నా గానమంటూ నీవే నా
చెయ్యాలంటూ నిష్టతోని వేడుకుంటూ నీ పూజలు చెయ్యాలంటూ నిష్టతోని వేడుకుంటూ ఇష్టంగా నిన్నే సేవించా ఓ సంతోషి మాత సర్వము నీకే అర్పించా మా సంతోషి మాత సర్వము నీకే అర్పించా కష్టాలే తొలగాలంటూ కోరికలు తీర్చాలంటూ కష్టాలే తొలగాలంటూ కోరికలు తీర్చాలంటూ కట్నాలు కానుకలర్పించా ఓ సంతోషి మాత పట్టు పారానితో పూజించా మా సంతోషి మాత పట్టు పారానితో పూజించా నీవే నా గానమంటూ నీవే నా ప్రాణమంటూ నీవే నా గానమంటూ నీవే నా ప్రాణమంటూ నిన్నేగా నమ్ముకున్నాను ఓ సంతోషి మాత నిన్నేగా వేడుకున్నాను మా సంతోషి మాత నిన్నేగా వేడుకున్నాను శ్రీ ఓమాదిదీపాతకుజ్యతే నమామస్తదేవాయ పురుషే నమాలోకాది బ్రహ్మణే తస్య శ్రీ మహాదీపం సమర్పయామి అస్యాదిదేవ పురుషాఖ్యానం సహస్రదేవాయ నమః. అందరూ వచ్చేవాలి, అందరూ 16 దేవులు కూడా మీరు అందరూ వెళ్ళి మీరు చీరలు మార్చుకున్న వచ్చేసేయండి అమ్మా త్వరగా. ఆ డొక్కు తీసే చెప్పాలా రావాలి సంతోషం. ఇక్కడ కూర్చోండి, కూర్చో ఇక్కడ అయిందా? ఇంకా ఎవరున్నారు? ఫోన్ చేయండి. రైటా ఎంతమంది అందరూ వచ్చారా? మరి ఎవరు వస్తున్నారు? సన్ముఖ అందరికి మీరు కూడా గంధం కూడా పూసుకోండి. పైలో మనమందరావు ఇలా కొంచెం ఇంకా ఇచ్చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. డబ్బా గంధం ఇక్కడ ఉన్నాయి, డబ్బా నేను అక్కడ ఉంటా. అన్న నమస్కారం చేసుకోండి. ఓం అయమారంభ శివాయ భవత దేవ పురుషే అయమారంభ శివాయ భవత దేవ పురుషే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం శుకపికనకులాయ నమః. ఓం శ్రీ ఉమామేశ్వరాయ నమః. ఓం చలిబంద్రభ్యో నమః. ఓం సీతారామాయ నమః. ఓం లక్ష్మీనారాయణభ్యో నమః. ఓం శ్రీ మధ్వ తస్పదే ప్రధాన దేవతాయ సంతోషి మాతాభ్యో నమః. లేదు మనకు తెప్పించాలా? రోప్ కడికి వెళ్ళి తెప్పిస్తారు. ఐగర్ రోపకి వెళ్ళి అడుగు దారం కండి అడుగు వైట్ దారం ఏమన్నారు పూజ కడికి అని. ఓం తన్నరుద్రాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం క్షత్రపాలాయ నమః. గంధం కుంకుమ అయితే గంధం కుంకుమ ఉంది కదా అక్కడ.
ఆ గంధం సింధూరం ఉంది కదా, ఏది ఆ ప్లేట్? గంధం డబ్బియండి. అదే గంధం కాదు చూడమల్లది గంధం అదే. ఓం మహాకారాయ నమః, ఓం మహాధరాయ నమః, ఓం మధ్యపురుషాయ నమః, ఓం శశశేఖరాయ నమః, ఓం లోకరక్షకాయ నమః, ఓం హిరణ్యబాహవే నమః, ఓం తన్నిరుద్ధాయ నమః, ఓం సహస్రదేవాయ నమః. ఓం యామి ఓం దీపం లగాలి ధూపం పజ్జయామి. లగండి అందరూ. దీపం పురుషాక్షరమాదస్వనే శ్రీ సంతోషనే యజ్ఞకర్మణాని దేవత్వనే శతస్తోత్రాయ శ్రీ జమదగ్నాని పూర్వాగ్నే పాపయామి. ఒక శంకు ఉంటే శంకు పోదండి, ఒలాలేండి. ఓం నమః, ఓం మహాలోకాదిబ్రహ్మణే నమాపశిష్టదేవభ్యో నమః. ఒక 3 అవతులేండి. ఓం మహాపురుషాక్ష అగ్ని మమ అగ్ని దక్షిణే బ్రహ్మాసనోత్తరాయణే భవ్యారుద్రగమ్మనే మమాలోకాదిబ్రహ్మణి స్వాహ ఇదం దేత్రే శతవానస్వరాభాయ. అది నవధాన్యము అని కలిపేయండి. ఇదం పురుషాక్షాయే. ఓం మధ్యపురుషాక్షమం దేవాపతత్వనే రుద్రాని దేవ పురుషాక్ష. మిగతా ఇది వేసుకోండి. హోమం పొలలతో దగ్గర పెట్టావా? ఓం మహాపురుషాది దేవ పురుషాక్ష ప్రథమా. నాకు కొంచెం ఇచ్చేసి ఆ కట్ట ఒక కట్ట ఇచ్చేసి నాకు. ఓం పరమాదివస్తుతే నవగ్రదేవభ్రాన నమా లోకాది బ్రహ్మణే మమా పుండరికాక్షాన. ఓం శ్రీ చంద్రమాగ్రాయ నమః. ఓం చంద్రమాగ్రాయ స్వాహ ఇదం చంద్రమాగ్రయాయ. ఓం ఉద్బుధి బుధాదిబుధం దేవబుధం దేవస్మరామి బుధాసుదేవ బ్రహ్మణే. ఓం బుధమా భౌమాదిగ్రాయాయ స్వాహ ఇదం భౌమాగ్రాయ. వదిలేసుకోండి. వేసిన తర్వాత ఆ చరువు కొంచెం వేసుకొని పక్కకి జరగాల. అక్కడ ఒకటి రావాలి. ఓం మహాదేవ పురుషాక్షానాయ స్వాహ. ఓం మహాపురుషాచి దేవ తన్మనే రుద్రాది దేవ పురుషే. కూడా వేసుకోవచ్చు. మీ తాలూకు పాయింట్ చేసుకోండి. అది కూడా అక్కడ అందులో వేసేసే అందులో కలిపేసి 2 వేసుకుంటారు అంతే. ఓం మహాపురుషాక్షాయ నమః. మమా దేవ పురుషాక్షాన శతమానస్పరాభవం హిరణ్యావాహవే. ఓం శ్రీ కత్రపాలభ్యాయ స్వాహ. ఓం పరమార్థదేవాయ స్వాహ. ఓం లోకరక్షకాయ స్వాహ. పురుషే వేసే. తర్వాత నెయ్యి ఒక 3 సార్లు అన్న 3 ఓం పరమార్థానాయ స్వాహ. ఓం కత్రపాలాయ స్వాహ. ఓం కత్రదేవాయ స్వాహ. అది చొరు పొడు దేవ పురుషే శతమానస్వరామి హిరణ్యావాహవే మమాలోకాది బ్రహ్మణే దర్శాః శ్రీ ఓమాదిదేవ పురుషాక్షానం తన్మనే రుద్రగమ్యాని మహేశ్వర. ఇలా చుట్టూ ఎక్కడికి వెళ్తారు? వెళ్ళొద్దు. ఓం పరమార్థ విశిష్టదేవ పురుషే శతమానస్వరామి. ఆ చొరు కొంచెం అయినా. ఓం పరమాయ బుద్ధిరస్తు. అంతే అప్పుడు మాకు అలవాటు. ముంచునా ఇది. ఓం పరమార్థ విశిష్టదేవ పురుషే కొంచెం వెనక్కి వెళ్ళిపో. విశిష్టదేవ పురుషే. అవును, మీ ఆయనకి అంతా చెప్పినారు అక్కడ ఉపవాసం ఉండమని. మరేంటి అదే ఆ నీసి గీసి తినకంట. ఓం మహాపురుషాక్ష ఆష్టదేవ పురుషే ఆస్పరావతన్మనే సదప్తదేవ పురుషం హిరణ్యావాహవే ఆయుష్యమగ్నేరిదేవ పురుషే ఓమాధిదేవ పురుషాక్షనాభ్యానాయ నమః. మమాదేవ పురుష పరిష్టదేవ హిరణ్యావాహవే సర్వమానస్మరామ ఆయుంద్రదేవే మమాలోకాది బ్రహ్మణే తతస్త్రమంతదే మూలపురోహితం దేవ పురుషే. ఓం మహాపురుషాక్షాభ్యాయ నమః. ఓం మహాపుండరికాక్షానాయ నమః.
मम पुरुषाक्ष ततस्फलवानस्पराम राम रामारयं राम अमनत्थरावरावतत्वने मम लोकादब्रह्मणे रण्यायदेव पुरुषं तत्वने ततप्तदेव पुरुषे आयुर्नेः आदितिष्ठते देवस्पराभवं हिरण्यानि देव पुरुषानं सहस्रदेव पुरुषं एस्पराम राम रामङ्गत्वने मम लोकादिब्रह्मणे अशस्त्री महापुण्डरीकाक्षानाय नमः ఒకరొక గుగ్గలం కావాలి ఎంత గుగ్గలం అక్క కొంచెం పురుషక్తాన పురుషాశిదేవ పురుషం ఆయుంద్రహే సకవాసుదేవ పురుషం ఓం మహాపుండరీకాక్షాన ఓం పరమాత్మవిష్ణుదేవ పురుషే आयुन्द्रहे ममालोकादिब्रह्मणे कष्टदानदेव पुरुषे आयुषमग्निब्रह्मणे ओं कष्टदानदेव पुरुषे ततस्तदेव पुरुषं तत्मने अशस्त्री महा आयुषमग्ने ममालोकादिब्रह्मणे तस्पता सहस्रदेव पुरुषे हिरण्यादिदेव इन्द्रानं तस्पते स्वाहा ओं महा पुरुषापाय प्रदत्तने एकादिदेवाय पुरुषाक्षान आत्मदेवा पुरुषं భక్తులందరూ కూడా రాయండి భక్తులందరూ కూడా వచ్చి ఒక్కొక్క ఆహుతి చేసుకోండి ఇక్కడ వచ్చిన అందరూ భక్తులందరూ కూడా అలాగే ఈ హోమం పైన కూడా ఒక్కొక్క ఆహుతి వేయండి శతమానస్వరావాదం రామ రామాపరప్రదం తత్వనే తదప్రస్తుదేవ పురుషే ఆయుష్ట్రమజ్ఞాని దేవ పురుషం తత్వనే మమాలోకాది బ్రహ్మణే అష్టదానదేవ పురుషే తస్మతే మమాలోకాది బ్రహ్మణే తస్మతే నమాలోకే ఆ నీళ్ళు ఆ నీచెంలేయాలి ఓం శ్రీ పుణ్యావాచనం తుచ్చతే ఆచముది కూడా ఓం మహా పురుషాక్ష ఉపేషే ఓం పురుషాక్షాయం తస్మతే రెండు అక్షంతాలము పసుపు కొంచెం కుంకుమ కొంచెం ఓం మమ పురుషాక్ష సతస్త్రమానదేవ పురుషే మమ పుండరీకాక్షానాయ నమః ఒక పువ్వు పెట్టు ఒక పూలు బంతి పూలు అది కాదు పెద్దది అనండి మమ సర్పస్వాహ పస్పత శ్రీ సంతోషి ఆ నీళ్ళు కొంచెం సొక్కేసేసి ఓం అగ్ని శాంతి పృథివీ శాంతి సతస్థాంతి పద్మనే ఆయుష్దేవ ఈ హోమం పైన పెట్టేసి రెండు మొక్కలు ఇటు ఒక మొక్క అటు ఒక మొక్క రైట్ ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే ఆయుష్మగ్నే సలస్తదేవ ప్రదత్మనే అమ్మవారికి తిప్పేసి ఈ నవగ్రహ మండపంకి అష్టమగ్రహ మండపానికి తిప్పే మహాలోకాది బ్రహ్మనే పరమార్థదేవ పురుషాశదేవాస్పదే ఆయుషమగ్నే నిలిచండి జయ మంగళ శివ మంగళ దివ్య మంగళ హోవితం వరుణార సారం సంసార సారం అవతార సారం వసంతకారం దివ్యదాత్రధారం మహాకారదేవం శతస్రాత్రదేవం మమాధిదేవం దతాకరారం సహప్రాణం దేవం మమ దేవదేవం సహస్రదేవాన సహస్రాన పురుషం మమలో
మంగళాదాయ మంగళాయ మంగళాయ శరణం శరణ శరణ మంగళ దివ్య మంగళ శరణాతారణం మహామంగళాత సర్వమంగళమాయం. ఓం శ్రీ సంతోషి మాత కనబెట్టే కొంచెము నీళ్ళు ధరేసేసే అందరు తీసుకోండి. ఆర్ట్ తీసుకున్న తర్వాత అక్షంతాలం అందరు తీసుకోండి. ప్రదక్షిణం చేసుకోవడమే. అందరు అక్షంతాలు తీసుకోండి. పాపాని ప్రదక్షిణం గురుదేవా ప్రవస్త్రం మమాలోకాదిదం మనే ప్రదక్షిణం దైవత్ఫలానాయ శవంగోరుదేవ పురుషే. శాంతి. హరి ఓం శాంతి. నాకు కొంచెం క్లిప్స్ కావాలి, ఇది కావాలి కటింగ్కి ఇచ్చేస్తాం కదా. ఇంకోటి అలా దిగొక ఉంటుంది. కొంచెం బాగండి ఏడు చేయకండి.
నాకు తెలుసు. మరి దానివల్ల ఫొటోస్ కొన్ని దొక్కాయి, కొన్ని దొక్కవు. అక్క వెళ్ళిపోయింది కదా.
పాప